జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. గత నెలలో రాసిన లేఖ ఇప్పుడు బయటకొచ్చింది. తాను జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉందని, అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినట్లుగా తెలిపారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నానని, అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. గత నెలలో రాసిన లేఖ ఇప్పుడు బయటకొచ్చింది. తాను జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉందని, అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినట్లుగా తెలిపారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని, అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. గత నెల చివరిలో భారత్కు రావాల్సి ఉన్న వాయిదా వేసుకోకు తప్పలేదంటూ లేఖలో ప్రస్తావించారు ప్రభాకర్ రావు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. ఒత్తిడి కారణంగా హై బీపీతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. గత నెలలో రాసినటువంటి లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. తాను జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉందని, అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినట్లుగా తెలిపారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని, అమెరికా డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు ప్రభాకర్ రావు. రైట్, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి ఇండియాకు వస్తానంటూ కూడా ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు రాసిన లేఖలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తావించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అటు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాయడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఎస్ఐబి ప్రభాకర్ రావు ఈ లేఖలో చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే తనకు అనారోగ్యం తీవ్ర స్థాయిలో ఉంది. అంతేకాకుండా క్యాన్సర్ తో పాటుగా గుండె సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన వరకు నేను ఇండియాకు ట్రావెల్ చేయలేను. నా ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదిట పడిన తర్వాతనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు నేను మెయిల్స్ లేదంటే ఫోన్ ద్వారా పూర్తి స్థాయి సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. విచారణ తప్పించుకునే ప్రసక్తి లేదు. నేను ఇప్పటివరకు క్రమశిక్షణ గల పోలీసు అధికారిని, ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు. నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా పోలీసు అధికారులకు ఇచ్చేందుకు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నా ఆరోగ్యం కుదిట పడిన తర్వాత నేను అమెరికా నుంచి ఇండియాకు వస్తాను. ఈ విషయాన్ని పలుమార్లు కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాను. అయినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా మీడియాలో కావచ్చు, లేకుంటే చారిస్లో కూడా నా పేర్లు పెట్టడం జరిగింది. కాబట్టి నా ఆరోగ్యం కుదిరిపడిన నేను నేరుగా ఇండియాకు వస్తానని చెప్పి కూడా ప్రభాకర్ రావు పోలీసు అధికారులకు లేఖ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఈ లేఖ విషయం పైన అటు అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే రమేష్ వైట్ల.